నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ కల్లా మనమందరం మనకు నచ్చిన జాబ్, మన ప్యాషన్ అయినటువంటి టీచింగ్ జాబ్లో మనం సెటిల్ అయ్యేసి ఉండాలనేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎక్కడ కూడా ఇవాళ ఆఫ్టర్నూన్ వీడియోలో సెల్ఫ్ స్టడీ గురించి అయితే నేను ఒక చిన్న వీడియో అయితే చేయబోతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. అలాగే మీ ప్రిపరేషన్ను డిలే మాత్రం అస్సలు చేయకండి. ప్లానింగ్ ఉండాలి, ప్లస్ ఆ ప్లానింగ్ని ఫాలో అవ్వాలి. ఇదే అండి నేను చెప్పే థియరీ. బికాస్ నాకు డిలే చేసామనుకోండి, ఇన్ కేస్ డిలే చేసామనుకోండి మనకు ఆ ఇయర్ అంతా కూడా డిలే అయిపోతూ ఉంటుంది. సో డిలే చేయకోకుండా మనము మన ప్రిపరేషన్ని దూసుకెళ్ళిపోవాలి, అంతే కదా అండి. స్టాప్ చేయకండి. ప్రాబ్లమ్స్ అంటూ మనిషి లేడు, ప్రాబ్లమ్స్ కామనే. వాటిని పట్టించుకోకుండా చూద్దాము ఈ ఇయర్లో మనకు వస్తుంది అనేసి అందరూ అయితే నమ్మకం ఇస్తున్నారు కదా. అండ్ బయట వాళ్ళు చెప్పిన మాటలు అయితే మీరు అస్సలు నమ్మకండి. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదా, లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ప్రెషర్ అన్నీ ఉంటుంది. బట్ కామన్ చూద్దాము. మనకు లాస్ట్ మినిట్లో మనము డిఫరెంట్ థాట్స్లోకి వెళ్ళిపోయి ప్రిపేర్ అవ్వకుంటే మనకే నష్టం కదా. సో ప్రిపరేషన్ అనేది ఎక్కడ స్టాప్ చేయకండి. ఫస్ట్ కంటెంట్ కంప్లీట్ చేసేయండి. సిలబస్ అంతా కంప్లీట్ కల్లా 2 months టార్గెట్ పెట్టుకొని సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. హాయ్ అండి, ఇవాళ ఒక చిన్న టాపిక్ ద్వారా అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే సెల్ఫ్ స్టడీ, గ్రూప్ స్టడీ ఏది బెటర్? సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకైతే నా తరపున కొన్ని స్మాల్ టిప్స్ అయితే మీరు ఈ వీడియోలో అయితే చూస్తారండి. యాక్చువల్గా మనకు సెల్ఫ్ స్టడీకి గ్రూప్ స్టడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ లేకుంటే మనమే తీసుకుందాము, మనకి ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది. ఎప్పుడు భయం ఉంటుంది తెలుసా మీకు? నోటిఫికేషన్ దగ్గరలో ఒక 1 month 2 months అని సడన్గా ఇస్తారు చూడండి. ఆ టైంలో మనకు వస్తుంది చూడండి భయం. ముందల్లా ఖాళీగా ఉంటాము, నెక్స్ట్ భయం మనకు నోటిఫికేషన్ వచ్చాక భయపడతాం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, దానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి, చదువుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కొంతమంది గ్రూప్ స్టడీస్ చేయడానికి ఇష్టపడితే మరి కొంతమంది వచ్చేసి మనకు సెల్ఫ్ స్టడీస్కి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ గన మీరు ఫాలో అయ్యారనుకోండి, చదువుని మనం ఏదో సామెత అంటాం చూడండి, వంట పట్టించుకోవచ్చు అనేసి అలా ఉంటుంది. అవేంటంటే ఫస్ట్ చూద్దాం. ఇక్కడ గోల్స్ అండి. ఫస్ట్ మనం గోల్స్ ఉండాలి. ప్రతిరోజు మీరు ఎంత సిలబస్ అయితే చదవాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా మీతో చెప్పాను కదా, ఒక లెసన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి రాంగ్ వేసేసేయండి. టార్గెట్ పెట్టుకోవాలి. 1 month కానీ 2 months కానీ ఫలానా డేలో ఫలానా టాపిక్ అయిపోజేయాలి. మీకు ఇంకా మైండ్లో ఏం ఉండదు, ఆ టాపిక్ అయిపోజేయాలి అంతే. ముందుగానే మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దానికి అనుగుణంగా మనము ప్రిపేర్ అవుతాము. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నాలజీ అండి. ఆన్లైన్లో మనకు ఈబుక్స్ కానీ ట్యూటోరియల్స్ వీడియోస్ అంటే లైక్ ఇప్పుడు మనము చూస్తుంటాం కదా ఆన్లైన్ క్లాసెస్. సో అలాంటి క్లాసెస్ అనేవి కూడా మీరు ఫాలో అవ్వాలి. వాటి వల్ల మనకేంటంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ బుక్లో చదువుతాము, ఆ టాపిక్ మనకు అర్థం కాదనుకోండి, ఆ టాపిక్ తీసుకెళ్ళి మనము ఏదో ఒకటి యాప్ తీసుకుంటాం కదా, లేకుంటే గూగుల్లో వీడియో అయితే చూస్తాము. సో దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ అవుతుంది. సో టెక్నాలజీ యూజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు మన స్ట్రెంగ్త్ ఏంటి? స్ట్రెంగ్త్ అలాగే వీక్నెస్. ఆ వీక్నెస్లో మనం చూసుకుంటే మనము ఏ సబ్జెక్ట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టులు మన నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుసుకొని వీక్గా ఉన్న వాటిని మనము ఎక్కువ దానిపైన అనేది శ్రద్ధ అనేది పెట్టాలి, అంతే కదా అండి. బాగా చదివే టాపిక్ కాకుండా ఏ టాపిక్ మీద అయితే మనము వీక్గా ఉంటామో ఆ టాపిక్ మీద ఇంకాస్త దాని మీద శ్రద్ధ పెట్టి చదవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంట్రెస్ట్, ఆసక్తి. కొన్నిసార్లు మనము ఒకటే సబ్జెక్టు చదువుతుంటాం, లైక్ సోషల్ అనుకోండి, ఒకటే సబ్జెక్టు చదువుతుంటాం, దాని మీద మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అబ్బా ఏంటి ఇదేనా, ఇంకా బుక్ దగ్గర కూడా వెళ్ళము, చదవాలనిపించదు. సో అలా కాకుండా ఒకటే సబ్జెక్టు కాకుండా డేలో
రకరకాల అంటే మనకి ఇప్పుడు సోషల్ ఉంది, మెథడాలజీ ఉంది, సైకాలజీ ఉంది, లేకుంటే 6th క్లాస్ కానీ 7th 8th 9th ఇలా ఏదో ఒకటి సబ్జెక్ట్ అలానే ఉన్నా ఒకటే సబ్జెక్టు క్లాసెస్ డిఫరెంట్ ఉంటాయి కదా, దాన్ని అయితే చూడండి. లేకుంటే మనకి ఎక్స్ట్రా అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే చూసుకోవాలి. ఇట్లా మనము చేసుకుంటే కూడా ప్లాన్ అయితే చేసుకోండి. ఒకటే సబ్జెక్టు చదువుకోకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ నోట్స్ అండి. మీరు ఏ రోజు ఎంతవరకు అంటే మనకు ఎంతవరకు అయితే చదువుకున్నారో ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు అంటే ప్రజెంట్ ఇప్పుడు నేనే ఉన్నాను. ఈరోజు నేను లాస్ట్ వీడియోలో అయితే నేను ప్లాన్ చేసుకున్నాను కదా, 31 డేస్లో కంటెంట్ కంప్లీట్ చేయాలి. ఎక్కడ 6th నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వితౌట్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్ 31 డేస్లో కంప్లీట్ అవ్వాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాను కదా. అలా మీరు ఏ రోజు అలానే ఏ టాపిక్ మనకు ఈజీ ఉంది, టఫ్ ఉందనేసి ఆ టాపిక్ ఆ నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకొని ప్లస్ ఎంతవరకు మనం చదువుకున్నామనేసి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే ఒక పేరాగ్రాఫ్ మనం చదువుతాం కదా, ఆ పేరాగ్రాఫ్ చదివేటప్పుడు స్టిక్కీ నోట్స్ ఉంటాయి చూడండి, స్టిక్కీ నోట్స్ మనము అతికిస్తాం కదా, ఆ నోట్స్లో కూడా రాసుకుంటే దాన్ని ఆప్షన్ అనేది మనం పెట్టుకోవాలి. దాన్ని యూజ్ చేస్తే బెటర్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ పేపర్స్ అండి. ప్రాక్టీస్ పేపర్స్ కూడా బెటర్. ఆన్లైన్లో ఇప్పుడు మనకు చాలా ప్రాక్టీస్ పేపర్స్ లేకుంటే క్విజ్ అలాంటివి అయితే ఉంటాయి కదా, ఎంతవరకు మనకు ఉత్తీర్ణత సాధించామనేది మనకు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ తీసుకున్నాను అనుకోండి, ఆ యాప్లో మనకు దగ్గర ఒక 50 కానీ 100 కానీ ప్రాక్టీస్ పేపర్స్ లాగా బిట్స్ అనేవి ఉంటాయి. సో ఆ బిట్స్లో మనకు ఫస్ట్ అటెంప్ట్లో సరిగ్గా ప్రిపేర్ కాలేదు, ఒక 35 వచ్చాయి. నెక్స్ట్ ప్రిపేర్ అయినప్పుడు 60 వచ్చాయి. నెక్స్ట్ ప్రిపేర్ అయినప్పుడు అలా పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, ఇందులో ఉన్న మన వీక్నెస్ పాయింట్స్ ఏంటి, నెక్స్ట్ మనం ఎంతవరకు చదవాలి, నెక్స్ట్ ఎంతవరకు చదువుకున్నాం, చివరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని బట్టి ప్రాక్టీస్ పేపర్స్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇంకొకటండి, కఠినమైన టాపిక్స్ ఎలా ఉంటాయి, కొన్ని టాపిక్స్ చదవడానికి భయంకరంగా ఉంటాయి. అలాంటి టాపిక్స్ సులభంగా నేర్చుకోవాలనుకుని ఆన్లైన్లో దొరికే ఒక వీడియోలు అనేది వీక్షించాలి. చాలా వీడియోస్ ఉంటాయి కదా, లైక్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉందనుకోండి, ఒక క్లాస్ ఉంది మనకు సైకాలజీలో కన్నా చూసుకుంటే ప్రజ్ఞాలబ్ధి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ క్లాస్ వినాలని టెక్స్ట్ బుక్లో కానీ మనం ఏదో ఒక మెటీరియల్ కానీ ఫాలో అవుతాం, అర్థం కాదు. నెక్స్ట్ వీడియో కన్నా ఓపెన్ చేసి చాలా వీడియోస్ వస్తాయి, అందులో ఏదో ఒకటి మనం ఒక వీడియోని చూస్ చేసుకొని ఉన్నామనుకోండి, ఆ టాపిక్ మీద మనకు అంత కఠినత్వం అనేది ఉండదు, ఈజీగా నేర్చుకుంటాం. అవునా కదా. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే మెయిన్ అట్మాస్ఫియర్ అండి. మన చుట్టూ ఉండే వాతావరణం కూడా, మనం చదువుకునే వాతావరణం కూడా ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. మన యొక్క స్టడీ డెస్క్ ఉంటుంది కదా, మనకు డెస్క్ మీద బుక్స్ చిందరవందరగా పడేయకోకుండా మన అట్మాస్ఫియర్, మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆ అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి, ప్లస్ మనం చదవడానికి అనుకూలంగా ఉండాలి ఆ ప్లేస్ అనేది. అప్పుడే మనకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సెల్ఫ్ స్టడీ గురించి అయితే ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.